మెయిన్గా చెప్పవలసింది ఏమంటే డాడీకి రికార్డ్ ఉంది. ఎన్టీ రామారావు గారితో 22 మూవీస్ డైరెక్ట్ చేసిన రికార్డ్ వేరే ఏ డైరెక్టర్కి లేదు. అది చాలామందికి తెలియదు, నేనే గూగుల్ చేసి ఇది తెలుసుకున్నాను. సో 22 మూవీస్ అనేది నాట్ మీన్ టాస్క్. అండ్ అన్ని సూపర్ డూపర్ హిట్స్. దాంట్లో లవకుశ ఇది మ్యాగ్నమ్ ఓపస్ అంటారు కదా. ఇప్పుడు వి టాక్ అబౌట్ బాహుబలి అలాంటి జైగాంటిక్ మూవీస్. ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఐ థింక్ 3 crores ఇన్వెస్ట్మెంట్లో చేశారు. అండ్ ఆ మూవీ 1 year కంటిన్యూస్గా ఆడింది. మళ్ళీ రీరన్ ఎవ్రీ 2 yearsకి రీరన్ చేసినప్పుడు కూడా 100 days తప్పకుండా. అది స్టార్ట్ చేసింది తాతగారు సి పుల్లయ్య గారు, బట్ 67లో ఆయన చనిపోయారు ఆయన. సో అదే డాడీ కంప్లీట్ చేశారు. సో టైటిల్ కార్డ్లో డైరెక్టెడ్ బై సిఎస్ రావు అండ్ సి పుల్లయ్య ఉంటుంది.